కింది వాక్యాలలో గీత గీసిన పదానికి ప్రకృతి పదాన్ని రాయండి. 10వ తరగతి వ్యాకరణం. దశరథుని పట్టపురాణి కౌసల్య. గీత గీసిన పదం రాణి. రాణికి ప్రకృతి పదం రాజ్ఞ. రాజ్ఞ రాణి. పూల రాశి సువాసనలు వెదజల్లుతోంది. ఇందులో గీత గీసినటువంటి పదం రాశి. ఇది వికృతి పదం. దీని ప్రకృతి పదం రాశి. రాశి రాశి. బొమ్మదేవర మనందరినీ సృష్టించాడు. ఇందులో వికృతి పదము బొమ్మ. బొమ్మకు ప్రకృతి పదము బ్రహ్మ. బ్రహ్మ బొమ్మ. రతనముల వంటి బిడ్డలు. ఇందులో వికృతి పదము రతనము. దీనికి ప్రకృతి పదము రత్నము. రత్నము రతనము. ఎప్పుడు అమ్మను కష్టపెట్టకూడదు. ఇందులో వికృతి పదము అమ్మ. దీని ప్రకృతి పదము అంబ. అంబ అమ్మ. చలి ఎక్కువగా ఉండడం వల్ల ఎవరు గీము నుంచి బయటకు రావటం లేదు. ఇందులో వికృతి పదము గీము. ప్రకృతి పదము గృహము. గృహము గీము. దోషములు చేయని వాడు మంచివాడు. ఇందులో వికృతి పదము దోషము. దోషముకి ప్రకృతి పదం దోషము. దోషము దోషము.